అని అంటారు. కాబట్టి సంఘము అంటే మనం విన్నటువంటి మాటలన్నిటిని బట్టి 1 తెస్సలోనికీ పత్రిక, 2 తెస్సలోనికీ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనంలో సువార్త ద్వారా పిలువబడిన వారు అని రాసి ఉంటుంది. ఎలా వచ్చారంటే వీళ్ళు సువార్త ద్వారా పిలువబడ్డారు. అంటే దేవుని యొక్క వార్తను విని నమ్మి ఒక సమాజముగా చేర్చబడ్డవారు. ఇందులో సువార్త వినమని చెప్పి పిలుచుకొని వచ్చేవాళ్ళు కూడా ఉంటారు. అంటే వాళ్ళకి తెలియదు, వాళ్ళని పిలుచుకొచ్చి కూడా మనము అలాగా చేస్తూ ఉంటాం. అయితే దేవుని యొక్క వాక్యంలో పేతురు మొదటి పత్రికలోనే మరి 2వ అధ్యాయము, పేతురు 2వ పత్రిక మొదటి అధ్యాయము 2వ అధ్యాయం తీసుకుంది. 2వ అధ్యాయము 5వ వచనం. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు మీరును సజీవమైన రాళ్లవలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఏ మందిరంగా కట్టబడాలి? ఫ్యాషన్ మందిరం కాదు, సరదా మందిరం కాదు. మనము సినిమా హాళ్ళు కడతాం, అది దేనికి? అల్లరికి. అలాగే పండగలు వచ్చినప్పుడు స్టేజీలు కడతారు, దేనికి? డ్యాన్సులకి, మిమిక్రీ వేయటానికి, ఏమండి గంతులు వేయటానికి కడతారు. అలాగే క్రిస్మస్లో కూడా కొంతమంది అలాంటి గంతులు వేయటానికి మరి అలాంటి స్టేజీలు కడతా ఉన్న సంగతి మీ అందరికీ తెలుసు. అయితే అక్కడి నుంచి ఏ మెసేజ్ బయటకు వస్తాము? నిజంగా దేవుడికి ఇష్టమైన మెసేజేనా, లేక లోకులకి ఇష్టమైన మెసేజా? బైబిల్లో ఈ పండగలు లేవు. క్రిస్మస్, గుడ్ ఫ్రైడేలు, ఈస్టర్లు లేవు, ఎవరు చేయాల. అందుకనే బైబిల్లో ఒక మాట అన్నాడు, దీనిలోది తీసేయొద్దు, లేనిది కలపొద్దు. ఈరోజు కలిపి చెరిపిడి వారు ఎక్కువైపోయారు. ఎవరిని చేసుకోకూడదా క్రిస్మస్? మరి ఆది అపోస్తలులు ఎందుకు చేయలేదు? దరిదాపు 400-500 సంవత్సరాల పాటు ప్రభువారు చనిపోయిన తర్వాత ఎందుకు చేయలేదు? ఈ కార్యక్రమాలు ఎవరు ప్రవేశపెట్టలేదు? 40 రోజులు ఉపవాస ప్రార్థనలు లేవు. అప్పుడు ఎక్కడి ఎవరు పెట్టారు? ఎందుకు వచ్చాయంటే మనిషి యొక్క ఆలోచన, దేవుడు ఆలోచన కాదు. వాళ్ళు నిజంగా దేవుడి దగ్గర కూర్చొని అడిగితే, ప్రభువా ఇది చేయటం తప్ప రైటా అంటే దేవుడు చెప్తాడు. నిజమైన క్రైస్తవులకైతే చెప్తాడు, చేయొచ్చా చేయకూడదా. నేను ఒకటే అంటున్నాను, వ్యక్తిని పూజించొద్దు, వ్యక్తిత్వాన్ని కూడా పూజించొద్దు. యేసు మాటలను మాత్రమే అనుసరించండి. ఎప్పుడైతే ఆ చర్చి ఎవరిది అంటే ఆ చర్చిని నడపడానికి ముందు సిద్ధపడినటువంటి నాయకుడి పేరు చెప్తున్నారు, అది తప్పు. ఘనత, మహిమ, ప్రభావములు ఎవరికి చెల్లాలి? యేసు ప్రభువుకే చెల్లాలి. కాబట్టి మనుషులు పొగిడితే అది నీకు నష్టమని కూడా రాశాడు. పొగడకూడదు. దేవుడు లేకపోతే మనం ఏం చేయలేం, మానవుడు వల్ల ఏం కాదు. దేవుని యొక్క కృప, ఆయన యొక్క గ్రేస్, ఆయన యొక్క బ్లెస్సింగ్స్ లేకుండా మనము దేన్ని కూడా సాధించలేం. పాపము అనేది సాతాను బ్లెస్సింగ్స్, సాతాను చెప్పి చేయిస్తుంది పాపం. తప్పుడు పనులన్నీ సాతాను యొక్క బ్లెస్సింగ్స్, మంచి పనులన్నీ దేవుని యొక్క బ్లెస్సింగ్స్. ఇదే మాట యోహాను రాసినటువంటి 2వ పత్రికలోనికి వెళ్ళండి. యోహాను రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయం ఉంటుందండి, ఆలోచన చేయండి.
ఇక్కడ ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు. ఏమనంటే 3వ వచనం, సత్య ప్రేమలు మన యందుండగా తండ్రి అయిన దేవుని యొద్ద నుండి, తండ్రి యొక్క కుమారుడగు యేసుక్రీస్తు యొద్ద నుండి కృపయు కనికరము సమాధానము మనకు తోడగును. ఎవరిస్తారు ఇవన్నీ? దేవుడు మనకి ఇస్తూ ఉంటాడు ఇవన్నీ. 6వ వచనం, మనం ఆయన ఆజ్ఞల ప్రకారము నడుచుటయే ప్రేమ. ఎలాగ నడిస్తే ప్రేమ ఉంటుందో రాస్తున్నాడు. మీరు మొదటి నుండి వినినటువంటి ప్రకారము ప్రేమలో నడుచుకొనవలనని అన్నది ఆ ఆజ్ఞ. ఆయన ఈ లోకానికి శరీరధారిగా వచ్చాడు అనేది అందరికీ తెలిసిన మాట. అయితే మనము దేవుడిలో నిలబడకుండా, దేవుడి మాటలు వినకుండా, ఏర్పరచబడినటువంటి సంఘముగా ఉండకుండా ఎలాగ ఉంటున్నామో 9వ వచనంలో రాశాడు. క్రీస్తు బోధయందు నిలిచి ఉండక దాన్ని విడిచి ముందునకు సాగు ప్రతివాడును దేవుని అంగీకరింపనివాడు. ఆ బోధయందు నిలిచి ఉండువాడు తండ్రిని కుమారుని అంగీకరించేవాడు. ఏ బోధ? క్రీస్తు బోధ. మరి నువ్వు చేస్తున్నటువంటి ఈ క్రిస్మస్ బోధ, గుడ్ ఫ్రైడే బోధ, 40 days ఉపవాస బోధ, ఈస్టర్ బోధ, 31st నైట్ బోధ, ఇవన్నీ ఎవరి? అలాంటి బోధ తేకుండా ఉన్నట్లయితే, ముందుకు కనుక సాగితే వారెవరంట? దేవుని అంగీకరింపనివాడు. ఎప్పుడైతే ఏ దేశంలో ఉన్నటువంటి అధికారానికి లోబడతామో ఆ దేశం యొక్క ఔన్నత్యానికి మనం తోడ్పడతాం. అలాగే దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత దేవుని యొక్క ఆధిపత్యానికి, శాసనానికి, ఆజ్ఞలకు లోబడతామో అప్పుడు తండ్రిని ఘనపరిచిన వారం అవుతాం. మరి చేస్తే తప్పు ఏంటంటే కేవలము ఒక మనిషిని ఆకర్షించటానికి చేసేటువంటి కార్యక్రమాలు అవి. క్రీస్తులో నిలబెట్టడానికి కాదవి. మీ పిల్లలు, మా పిల్లలు అందరూ కూడా క్రిస్మస్లో పాల్గొని ఉండొచ్చు, డ్యాన్స్లు వేసి ఉండొచ్చు, స్కిట్లు వేసి ఉండొచ్చు, కొరియోగ్రాఫర్ చేసుకొని వాళ్ళు చక్కగా స్టేజ్ మీద కనపడి ఉండొచ్చు. క్రీస్తులో ఉంటారా? ఉన్నారా? ఈ సంఘంలో దరిదాపు 18-20 మంది పిల్లలు ఉన్నారు. ఆ పిల్లలందరూ ఇప్పుడు బాగా పెద్దవాళ్ళు అయిపోయారు. ఆ చిన్నతనంలో 3, 4, 5, 6, 7, 8, 10వ తరగతి చదివేంత వరకు కూడా బాగానే ఉన్నారు. ఆ తర్వాత అన్ని స్కిట్లు వేశారు కదా, అన్ని పాటలు పాడారు కదా, అన్ని VBS కార్యక్రమాలు మరి చేశారు కదా. మరి వారిలో కొంచెమైనా దేవుని ప్రేమ ఉందా? ఎంతమంది దేవుని కాదని తిరుగుతున్నారు? ఎంతమంది దేవుళ్ళో ఉన్నారు? దరిదాపు ఒక 10 సంవత్సరాలు దేవుళ్ళో నడిచారే. మరి సండే స్కూల్ నడిచిందే, VBSలు నడిచాయే, సెమీ క్రిస్మస్లు నడిచాయే, గుర్తుకు రావా? నిజంగా అవే గనక వాళ్ళని గనక మారుస్తాయి అని అనుకుంటే ఈ ప్రపంచం ఎప్పుడో మారి. అవి మార్చవు. అవి కేవలం ఆ టైంలో వాళ్ళు యాక్షన్ చేయడానికి మాత్రమే పనికి వస్తాయి. ఆ తర్వాత వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా లేచిపోతారు, పెళ్ళిళ్ళు చేసుకుంటారు, అమ్మా నాన్నలకి తెలియకుండా వివాహాలు చేసుకుంటారు, ప్రేమ వివాహాలు చేసుకుంటారు. ఇక దేవుడు వద్దు వాళ్ళకి. చేసిన కార్యక్రమాలు గుర్తుకురావు. అరే నేను దేవుణ్ణి ఘనపరిచాను, నేను ఇట్లా ఉండకూడదు అన్నది ఉండదు. సంఘం అంటే పిల్లరా చెడిపోకుండా ఉండాలి, పాడైపోకుండా ఉండాలి, వెనుతిరగకుండా ఉండాలి. తర్వాత చెయ్యలేము అనే మాట రాకూడదు. ఏమన్నాడు పౌలు? నా శరీరము కుళ్ళి కృషిస్తున్నా నా అంతరంగ పురుషుడు దినదినము వృద్ధి చెందుతున్నాడు. అంటే దేవుడికే మహిమ వచ్చేట్టు చేస్తున్నాడు. కుదరదులేండి, అవ్వదులేండి అనలేదట ఆయన. ఏది అనారోగ్యంగా ఉండి కూడా నేను వెళ్ళలేనులేండి అంత దూరం అనలేదట. చచ్చి చెడి నడిచి ఓడల్లో తిరిగి, ఏమండి మరి సముద్ర తీరాల, నదీ తీరాల నిలబడి కూర్చొని ప్రార్థనలు చేసి, ఏది వృద్ధాప్యంలో
జైల్లో పెడితే జైల్లో ఉండి అక్కడ కూడా దేవుణ్ణి స్తుతిస్తూ అర్ధరాత్రి పూట పాటలు పాడుకుంటూ. గుర్తుకు రాదా నీకు పౌలు గురించి?